వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్లో 3 తులాల తాలిబొట్టు అపహరణ చేశారు. సమక్క అనే మహిళ చెన్నూరు నుండి ఆసిఫాబాద్ వచ్చే క్రమంలో మంచిర్యాల బస్టాండులో మాటలతో మభ్యపెట్టి ఆమె మెడల నుండి 3 తులాల బంగారు తాలిబొట్టును దొంగిలించారు. సదరు మహిళ పోలీసుల్ని ఆశ్రయించడంతో పోలీసులు నిందితుడి ఫోటో విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని, మళ్లీ టూరిస్టు స్పాట్గా సందర్శకులతో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. చెన్నూరు పట్టణంలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన అంబ అగస్తేశ్వర గుండం పెద్ద చెరువు వద్ద బహిరంగ మలమూత్ర విసర్జనతో దుర్వాసనతో అపరిశుభ్రంగా మారడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాలని మున్సిపల్ సిబ్బందిచే శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్తో పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ స్థానిక ప్రజలు పెద్ద చెరువు పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలని, మలమూత్ర విసర్జనలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో పట్టణ ప్రజలు మలమూత్ర విసర్జనలు కానీ, చెత్త వేయడం కానీ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్ద చెరువును ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సందర్శకులకి ఇబ్బంది కలగకుండా తిరిగి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. భక్తి పరవశ్యంతో ఆలపించే భజన గానానికి అద్యుడైన శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, శ్రీ చక్ర సిమెంట్ సంయుక్తంగా భక్త రామదాసు జయంతి భాగ్యకార ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు సమర్పించి అనంతరం రామదాసు చిత్రపటంతో పాటు వాగ్గేయకారుల చిత్రపటాలతో రామనామ సంకీర్తనలతో గిరి ప్రదక్షిణ గావించారు. ఆలయం నుండి చిత్రకూట మండపంలోకి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి సభా ప్రాంగణంలో ఆశీనులు చేశారు. ఆలయ ఈవో రమాదేవి నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు, ప్రఖ్యాత వాయిద్యకారులు ఆలపించిన రామదాసు నవరత్న కీర్తనల్ని భక్తి పారవశ్యంతో గాయకులు ఆలపించారు. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి, పలికే బంగారం ఆయన, కోదండపాణి వంటి రామదాసు నవరత్న కీర్తనల్ని ఆలపించి అందరినీ అలరించారు. తెలుగు, తమిళ రాష్ట్రాల నుంచి
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు నేటి నుండి 5 రోజుల పాటు సంగీత విద్వాంసులు, కళాకారుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. गोत्रोद्भवस्य कृष्णमो नामस्य सागुणमस्य विजय कुमार नाम सागुणमस्य संजय कुमार नाम सागुणमस्य मम गोत्रम् अनुकोंडि लोक कल्याणार्थम् अत्रागतानां सर्वेषां भक्तानां यजमानानां सकल लोकानां सकल चेतनानां क्षेम सर्वजभजाजिरारोग्य పార్లమెంట్ సమావేశంలో ఆదిలాబాద్ అభివృద్ధిపై నిధులు కేటాయించేలా వారికి బుద్ధిని ప్రసాదించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నాగేష్లు ఎన్నికల ముందు రామనామం గెలిచాక అభివృద్ధిలో ఆయన స్ఫూర్తిని విస్మరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ యువత భవిష్యత్తుకు అండగా నిలిచే పలు పరిశ్రమలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించే దిశగా ఓ రామ నువ్వే కనువిప్పు చేయాలి అని కోరుతూ వినూత్న నిరసనకి శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించి సీసీఐ టౌన్షిప్ లోని రామ మందిరాన్ని ప్రత్యేకించి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రాముడి విగ్రహానికి వినతి పత్రాన్ని దేవుడి పాదాల చెంత అందజేసే అందులోని ప్రధాన అంశాలని దేవుడి ముందు ప్రస్తావించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు దమ్ముపాల్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా యువతకి భవిష్యత్తు ప్రణాళిక ఉన్నటువంటి సీసీఐ పరిశ్రమ, ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే లైన్, ఎయిర్పోర్ట్, ట్రైబల్ యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్కుల్ని ఆదిలాబాద్కు మంజూరు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం బడ్జెట్లో నిధులు ప్రవేశపెట్టేలా చూడాలని, వారిలో సత్ప్రవర్తన బుద్ధిని కల్పించాలని రాముణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు వెంటనే నిధులు మంజూరు చేయాలి. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్ జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్ జై శ్రీరామ్. అలా ఒకసారి పత్రం जय श्री राम जय श्री राम, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम जय श्री राम जय श्री राम, जय तेलंगाना जय तेलंगाना. కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్కు సంబంధించి సీసీఐ ఫ్యాక్టరీ మరియు
ఆర్మూర్ రైల్వే లైన్, అలాగే ఎయిర్పోర్టు మరియు టెక్స్టైల్ పార్క్, అలాగే గిరిజన యూనివర్సిటీ గురించి ఆదిలాబాద్ ప్రజల నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు పాయల్ శంకర్ గారు, అలాగే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ గారు, అలాగే ఎంపీగా గెలిచినటువంటి మన గోడం నగేష్ గారు, వీరు ఏదైతే రాముని పేరు చెప్పుకొని వీళ్ళు ఓట్లతో గెలిచి ఈరోజు వాళ్ళ సొంతం కోసం పబ్బం గడుపుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఆదిలాబాద్ ప్రజల తరపున ఒకటే మేము అడగదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే మీరు ఆ రోజు ఎన్నికలకు ముందు శ్రీరామ నామ జపం చేసి మీరు ఏదైతే ఎన్నికల్లో గెలిచినరో అదేవిధంగా అదే ఆ యొక్క రాముని యొక్క స్ఫూర్తిని మీరు విస్మరిస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాముని యొక్క అడుగుజాడల్లో నడిచి మీరు కూడా ఆదిలాబాద్ కావలసినటువంటి ఈ యొక్క పరిశ్రమలను తీసుకురావాలా. ఇక్కడ ఉన్నటువంటి యువత మీ మీద ఎన్నో ఆశలతో ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పుడు కనుక ఒకవేళ ఈ యొక్క ఈ పరిశ్రమలు కనుక రాకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఉద్యమ కార్యాచరణ రూపొందించి మిమ్మల్ని రోడ్లపైన కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే బీజేపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి అనే పేరు లేకుండా కేవలం ఈ యొక్క శ్రీరాముని యొక్క పేరు తీసుకొని ప్రజల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదైతే మీరు పదవులను ఎక్కినరో ఈ యొక్క మీ పద్ధతి మార్చుకొని అభివృద్ధి వైపు మీరు కూడా నడవాలా. మీ కేంద్ర ప్రభుత్వం నుండి ఈ కావలసినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని వచ్చి మా యొక్క ఆదిలాబాద్ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కలిగించే విధంగా మీరు ఈ పనులు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మీ యొక్క ఇండ్లను కూడా గెరావ్ చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శనివారం మొదటి రోజు వసంత పంచ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేకువజామున శ్రీ మహాలక్ష్మి జ్ఞాన సరస్వతి మహాకాళి అమ్మవార్లకి వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకం, అర్చన, విశేష పూజలతో ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. దక్షిణామూర్తి యాగ సంకల్పం, గణపతి పూజలతో వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభం కాగా ఆదివారం, సోమవారం 2 రోజుల పాటు వేడుకలు ఘనంగా కొనసాగనున్నాయి. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై తమ చిన్నారులకి ఆలయ అర్చకుల చేత కుంకుమార్చన, అక్షరాభ్యాస పూజలు నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా వసంత పంచమోత్సవాలు ఉదయాన్నే 4 గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారి పూజా కార్యక్రమం ఆరంభం. సుప్రభాత అనంతరము అమ్మవారికి విశేష అభిషేకము, అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరణ వేదపరమైన తర్వాత గణపతి స్వస్తి పుణ్యావాచనము, మండప ఆరాధన, ముఖ్య దేవతలకు అన్నిటికీ ఆరాధించి అగ్నిస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:30కు అమ్మవారికి విశేష హారతి కార్యక్రమం ఉంటుంది. తదనంతరము నిరంతరంగా భక్తులకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. సాయంకాలంన ప్రదోష పూజ ఉంటుంది. ఈ ప్రదోష పూజలో ముఖ్యంగా అమ్మవారికి విశేష అర్చన కార్యక్రమంతో అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.